హలో గాయ్స్, చూసారా ఎంత ఎంజాయ్ చేసామో. అండ్ మేము బీచ్కి పక్కనే రిసార్ట్ తీసుకున్నాము. సో ఇంకా అది చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది బీచ్కి అని చెప్పాను కదా. సో అదే అనమాట అది. అండ్ మార్నింగ్ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్కి వెళ్ళి ఇంకా బీచ్లో ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనకి మురుడేశ్వర్ టెంపుల్ అండ్ ఈశ్వరుడి విగ్రహము అన్నీ మనకి మంచిగా ఇక్కడ నుండి కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా అందుకనేసి ఇంకా మార్నింగ్ ఇక్కడ టైం స్పెండ్ చేయడం కోసం కాసేపు ఇలాగా చేసి ఉంచారు. అండ్ ఆ తర్వాత ఇంకా మేమందరము ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ పిక్స్ అండ్ సింగిల్ పిక్స్ అలా తీసుకున్నారనమాట ఇక్కడ. సో మంచిగా వచ్చాయి. అండ్ ఎవరి మొబైల్లో బాగా వస్తాయి అనేసి చూసుకుంటూ అందరి మొబైల్లో తీశారు. సో ఇంకా అందరికంటే ముందుగా మా కేదర్ గురించి చెప్పాలి. అసలు మార్నింగ్ లైక్ మేము నైట్ స్పెక్స్ కోసం అని వెళ్ళామని చెప్పాను కదా. సో ఇంకా వెళ్ళిన తర్వాత మేము రిటర్న్ వచ్చి రూమ్కి పడుకునేసరికి 12 o'clock అయిందనమాట. సో 12 o'clockకి పడుకొని మళ్ళీ మేము అందరం లేసేసరికి 6:30, 7 o'clockకే లెగు కేదర్ బీచ్కి వెళ్దాము అంటే లేసేస్తానమ్మా అనేసి లేచేసి ఇలా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడనమాట. అందుకే మా పిన్ని అక్కడ ఎత్తుకుని డ్యాన్స్ వేపిస్తుంది. సో ఇంకా తర్వాత అందరము అక్కడ నుండి వచ్చేసి రూమ్కి వచ్చేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ మేము కొన్ని ప్లేసెస్ అనుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాలి అండ్ ఆ దర్శనాలన్నీ అవ్వాలి అని అంటే ఫాస్ట్గా రెడీ అవ్వాలనేసి అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయాము. అండ్ మేము నైట్ వచ్చేసరికి నైట్ 12 అయిందని చెప్పాను కదా. సో ఇంకా మామూలుగా ఈ రూమ్లో ఇచ్చున్నారు మాకు కూడా బెడ్. సో ఇంకా మేము నైట్ 12 అయిపోయింది. ఇంకా అందరు పడుకునేసారు, డిస్టర్బెన్స్ ఎందుకనేసి ఇంక ఈ రూమ్లో పడుకునేసాం నైట్ రాగానే. అండ్ అందరు ఇక్కడ ఇంకా ఫుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు. అండ్ మేమైతే ముందుగా రెడీ అయిపోయేసి అంత లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా నేను రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు ఒకసారి రూమ్స్ వీడియో తీసుకుందాం అనేసి ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ ఇంకా అందరు లగేజ్ ప్యాక్ చేసేసుకొని ఇంక ఇందుకైతే వచ్చేసాము. అండ్ ఇంక ఇక్కడ అందరు వెహికల్ దగ్గర లగేజ్ ప్యాక్ చేస్తుంటే ఇంకా మా కేదర్ని మా హస్బెండ్ అక్కడ ఆడిస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా అందరు రాగానే ఇంకా వెహికల్ దగ్గర మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసి అండ్ అందరూ ఇక్కడ ఫ్యామిలీ పిక్స్ అండ్ సింగిల్ పిక్స్ ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఇంకా అక్కడ నుండి మేము డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇంక ఇక్కడ ఉడిపి పాక అనేసి ఒకటి వెజ్ ఉన్నిందనమాట హోటల్. సో అక్కడికి వచ్చాము. సో ఇక్కడ చాలా బాగానే అనిపించింది కంపారిటివ్ ప్రీవియస్ వెళ్ళిన హోటల్స్ కంటే. సో ఇంకా మంచిగా అనిపించి ఇంకా అందరూ ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చెప్పుకొని ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. నాకేంటంటే ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆఫ్టర్ దట్ ఏదో ఒకటి మనము టీయా కాఫీయా కూల్ డ్రింక్ ఏదో ఒకటి చెప్తారు కదా. సో సాఫ్ట్ డ్రింక్స్ అలాగా దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు మెయిన్ దీనికంటే. సో ఎవరెవరు ఏం బ్రేక్ఫాస్ట్ చెప్తున్నారు అండ్ ఎవరెవరు ఎలా రివ్యూస్ ఇచ్చారు అదంతా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.